సార్ సార్ని పిలుచుకొస్తాను సార్. ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ మా. నాకేమన్నా అయితే? ఏయ్ ఏం కాదులే. నాకేమన్నా అయి చనిపోతే? నేను చనిపోతా. నీకంటే నాకెవరు ఎక్కువ కాదు. మన బిడ్డ కోసం బతకాలి. మన బిడ్డలో నన్ను నువ్వు చూసుకోవాలి. నాకిద్దరూ కావాలి. నో ప్రాబ్లం సార్, మేము తీసుకెళ్తాం. భార్య భర్తలంటే అట్లుండాలి. భార్య నొప్పులు తింటా ఉంటే భర్త కనేటట్టున్నాడు. నువ్వు అవన్నీ ఒట్టి మాటలే. నొప్పులకు ఆడోళ్ళు భయపడితే అట్ట. మా అవ్వ కట్లకు పోయి కవల పిల్లల్ని కనింది. ఫ్రీ డెలివరీ ప్రకృతే చేసింది. మావా, నాకేమన్నా అయితే నువ్వు నా వెనకొస్తావా? బా నువ్వేది పుట్టింటికా, నీ వెనకాలే వచ్చేకి. నేను వేరే పెళ్లి చేసుకుని కవల పిల్లల్ని గట్ట. అబ్బా ఏంది మెట్ల కొట్టినావు? భార్యను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకోవాలయ్యా. అలా ఇబ్బంది పెట్టకూడదు. సుమన్ సార్, మీకు పాప పుట్టింది. అచ్చు మీలాగే ఉంది. థ్యాంక్ యూ మా. కంగ్రాచులేషన్స్ సార్. లోపలికి వెళ్ళి చూడొచ్చామా? సార్. థ్యాంక్ యూ మా. పాప వచ్చి నీ పొలికేరా. థ్యాంక్ యూ. నా పోలిక కాక పక్కింటోడి పోలిక వస్తుందా? అయినా ఆడపిల్లల కనడానికి సిగ్గు లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు సుమన్? ఆడపిల్ల పుట్టడం నా తప్ప? తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని సంతోషపడతావనుకున్నా. మగపిల్లాడు పుట్టినప్పుడు నువ్వు ఉంటేనేం పోతేనేం. ఏయ్ పురిటిలోనే తల్లి బిడ్డలు పోయారని చెప్పి వింటుంటాం కదా, అది జరిగినా బాగుండేది. ఏమ్మా, నీకు సిజరీన్ అయింది, ఎందుకు అలా అరుస్తున్నావు? బేబీకి వ్యాక్సిన్ వేయాలి, తీసుకెళ్తాం. మగపిల్లాన్ని కంటావని అడ్డమైన చాకరీ చేసే కదే. థూ. అంటే మీ భార్యకు చాలా సీరియస్గా ఉందండి. లేకపోతే బతకలేరా? నా పిల్లాన్ని బతికించండి అయ్యా. హాయ్ సుమంత్, హౌ ఆర్ యూ? డాక్టర్, నాకు పాప పుట్టింది. కంగ్రాట్స్. శుక్రవారం మహాలక్ష్మి పుట్టిందన్నమాట. తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి సిగ్గు లేదా నీకు? నీ దగ్గర స్కానింగ్ చేయించుకుంటే అబ్బాయి పుడతాడని చెప్పావు. ఒక్కోసారి రిపోర్ట్స్ కూడా తప్పుగా చూపిస్తాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని తెలుసా నీకు? అది నీకు కూడా వర్తిస్తుంది. ఇచ్చిన తప్పుడు రిపోర్టు మీద కేసు ఫైల్ చేసి నేను కోర్టుకు లాగుతా. నా వెనకాలే నీవు ఉంటావు. అంతు చూసేంత వరకు వదలను. నీలాంటి వాళ్లను చాలా మందిని చూసా. ఏరా? ఎక్స్క్యూజ్ మీ ఓ సార్. సుమంత్, రండి. కంగ్రాచులేషన్, నీ కూతురు పుట్టింది చూసారా? థ్యాంక్ యూ సార్. చూశాను సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఒక్కసారి ఈ రిపోర్ట్ చూస్తారా? రిపోర్ట్ కరెక్ట్గానే ఉందే. ఎస్ సార్. కొడుకు పుడతాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు, కానీ అక్కడ అమ్మాయి పుట్టింది. ఈ రిపోర్ట్ కరెక్టే ఉందయ్యా. అయినా లింగ నిర్ధారణ చేయించడం తప్పు, చేయించుకోవడం కూడా తప్పు. ఏమైంది సుమంత్ నీకు? కొడుకు పుడతాడని కలగన్నావా? కూతురు పుట్టిందని బాధపడుతున్నావా? నీలాగే చాలామంది కొడుకు కావాలని ఆడవారి మీద నిందలు వేస్తుంటారు. సైన్స్ ఏం చెప్తుందంటే స్త్రీలకు కొడుకు పుట్టాలా కూతురు పుట్టాలా అనేది నిర్ణయించేది మగాడు మాత్రమే. ఆ విషయం జనాలకు అర్థం కాక ఆడపిల్లలను ఆడవాళ్లను చంపేస్తున్నారయ్యా. అంటే మగాడు పుట్టాలంటే మగాడితోనే సాధ్యమా? ఆడవాళ్ళకు సంబంధం లేదా? లేదు. ముందు నిజం తెలుసుకో. ఒక పిండం ఏర్పడాలంటే ఆడవారిలో XX అనే క్రోమోజోమ్లు ఉంటాయి, మగవారిలో XY అనే క్రోమోజోమ్లు ఉంటాయి. అదే ఆడవారిలోని X క్రోమోజోమ్, మగవారిలోని X క్రోమోజోమ్ రెండూ కలిస్తే ఒక ఆడపాప పుడుతుంది. ఆడవారిలోని X క్రోమోజోమ్ నీలో ఉండే Y క్రోమోజోమ్ కలిస్తే మగపిల్లాడు పుడతాడు. మరి మగపిల్లాడు పుట్టాలంటే ఆ Y క్రోమోజోమ్ ఎవరి దగ్గర ఉంది? మగాళ్ళ దగ్గరే ఉంటుంది సార్. సుమంత్, ఆడవారు మాత్రమే ఆడపిల్లలను ఇవ్వగలరు, మగవారు మాత్రమే మగపిల్లలను ఇవ్వగలరు. ఆర్ యు అండర్స్టూడ్? ఇప్పుడు చెప్పవయ్యా, ఆడవారికి సంబంధం ఉందా? లేదు సార్, నన్ను క్షమించండి. వెళ్ళు, మీ భార్యకు పోయి సారీ చెప్పు. నీ భార్యతో కొట్లాడినావంట, నర్సు వచ్చి నాకు చెప్పింది. ఫస్ట్ వెళ్ళి సారీ చెప్పు.
వీరయ్య నీకు కూతురు పుట్టింది. నీ భార్య బిడ్డ ఇద్దరు బాగున్నారు. ఏ వీరియా కొడుకా కూతురా? అమ్మ పుట్టింది సార్, మా అమ్మ పుట్టింది సార్. తొలిసూరు కాన్పా? అవును సార్. రెండోసారి మళ్ళీ కూతురు పుడితే దేవత పుట్టింది అనుకుంటా సార్. దేవుడు అయ్యా నువ్వు. చూడయ్యా సుమంత్, ఆయనకు చదువు లేదు, పైగా పేదవాడు, సంస్కారంలో ఎంత గొప్పవాడు. నా పిల్లం నా కోసం ఎదురు చూస్తుంటది సార్. అది తిక్కది సార్. నేనంటే సచ్చే ప్రేమ దానికి సార్. నా బిడ్డను నా పిల్లాన్ని వెళ్ళు చూసుకుంటాను. వెళ్ళు చూడు. వస్తాను సార్, వస్తానయ్యా. జ్యోతి, ఏయ్ జ్యోతి, తాగొద్దు. సారీ, నాది తప్పే. ఎక్కువగా మాట్లాడొద్దు. ఏయ్ చేతి వదులు. ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. కొడుకు మీద ఉన్న ప్రేమతో నా మీద దొంగ ప్రేమ చూపించావు. ఆడపిల్ల పుట్టగానే నీలో ఉన్న మృగాన్ని చూపించావు. ఆడపిల్లల్ని చెప్పుతుంటే వాళ్ళని ఉన్మాదులు అనుకున్నా, కానీ నీలాంటి మొగులు కూడా ఉన్మాదులే అని నాకు బాగా అర్థమైంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. తీ. చీ, వెళ్ళిపో. ముట్టుకోవద్దు. ఆడపిల్ల పిండంగా మారినప్పటి నుంచి ఎన్ని గండాలు దాటాలి. స్కానింగ్లో ఆడపిల్ల అనగానే చంపేస్తారు. ప్రేమ పేరుతో గొంతులు కోస్తారు. వరకట్నం పేరుతో మంటల్లో తగలబెట్టేస్తారు. అందంగా ఉంటే అనుమానించి చంపేస్తారు. ఇన్ని దాటుకొని ఆడది ముసలిదైతే అనాథాశ్రమంలో సమాధులు కట్టేస్తున్నారు. ఇన్ని కష్టాలు ఆడపిల్ల ఎందుకు పడాలి? ఆడపిల్లకి జన్మనిచ్చి దాని గొంతు ఎందుకు కొయ్యాలి? నాకు ఈ ఆడపిల్లొద్దు. దాన్ని ఇప్పుడు చంపేస్తా. మీకు బిడ్డనివ్వడానికి ఆడది ఎంత 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 బాధపరుస్తుందో తెలుసా? ఏం కాదులేమ్మా, కాస్త ఓర్చుకో. ఏం కాదు, ప్రయత్నిద్దాం. కొద్దిగా నొప్పి ఉంటుంది, ఓర్చుకోవాలి. గట్టిగా ఏం కాదు, ముక్కమ్మా, ప్రయత్నించు. చూద్దాం నార్మల్ డెలివరీ అవుతారేమో. మేడం నార్మల్ కష్టము, నెక్స్ట్ సి సెక్షన్ చేసేద్దాము. ఎవరికో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదు, జన్మిస్తూ ఏ బిడ్డ మరణించకూడదు. ప్రయత్నిద్దాం సార్, ఇద్దరిని బతికిద్దాం. ఆడది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆడది ప్రశ్నించని ప్రశ్న నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. ఐ నో సైన్స్. నాకెందుకు మగపిల్లాడు పుట్టలేదు? ఇలా ఏ ఆడదైనా చొక్కా పట్టుకొని అడిగిందా? అడిగితే మీ మగాళ్ళ దగ్గర సమాధానం ఉందా? నా ప్రశ్నకు సమాధానం ఉందా? చెప్పండి, నాకెందుకు కొడుకు పుట్టలేదు? ఈ ప్రశ్న ప్రతి తల్లిలో పుట్టకముందే మాకు జన్మనివ్వండి, మేము మీకు జన్మనిస్తాం. అందుకే ఆడపిల్లకు బతుకునివ్వాలి, ఆడపిల్లను బ్రతకనివ్వాలి. మాలాంటి వారి కోసం అక్కను చెల్లిను చంపకండి, అమ్మను అనుక్షణం హింసించకండి.